అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నది సైకాలజీకి సంబంధించి మన న్యూ డ్రాఫ్ట్ కాపీలో ఇచ్చినటువంటిది నోట్స్ రూపంలో మీకు అందిస్తున్నాను. ఈ వీడియోలో మీకు చరాలు, రకాలు అనే దాని గురించి అందిస్తున్నాను. అయితే ఇందులో మనకి చరాలు, రకాలు తెలుసుకునే ముందు ప్రయోగ పద్ధతిలో ఒక పార్ట్ కదా ఇది మనకి. సో, ప్రయోగ పద్ధతి గురించి మనకి డ్రాఫ్ట్ కాపీలో ఏమి ఇవ్వబడింది అనేది మనకు అవసరం. ప్రయోగ పద్ధతి. నెక్స్ట్ వన్ చరాల గురించి ప్రయోక్త, ప్రయోజ్యుడు, చరం అంటే ఏంటి తెలుసుకొని, స్వతంత్ర చరం, పరతంత్ర చరం, నెక్స్ట్ జోక్య చరం వీటి మూడింటి గురించి తెలుసుకుంటూ, ప్రయోగ పద్ధతి సోపానాలు, నెక్స్ట్ ప్రయోగంలో సాధారణంగా 2 రకాల సమూహాలుంటాయి కదా! నియంత్రణ సమూహం, ప్రయోగ సమూహం వాటి గురించి. నెక్స్ట్ ఈ సమూహం యొక్క రకాలు. ఈ సమూహం యొక్క రకాలేంటి అని చెప్పేసి, నెక్స్ట్ వాటి యొక్క ప్రయోజనాలు, పరిమితులు. ఇదంతా కూడా ఒకసారి నేర్చుకుంటే, మనకి వీటి నుండి ఏ బిట్ వచ్చినా గాని మనం ఈజీగా చేసేయొచ్చనమాట. ఇక్కడ ఫస్ట్ వన్ మనకి చరాలు, రకాల నుంచి బిట్లొచ్చేటప్పుడు స్వతంత్ర చరం, పరతంత్ర చరం, జోక్య చరం నుంచి బిట్స్ వస్తున్నాయి. ఫస్ట్ వన్ చూద్దాం. ప్రయోగ పద్ధతి. ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అత్యంత శాస్త్రీయమైనటువంటి వస్తునిష్టత కలిగిన చూడండి వస్తునిష్టత, వ్యక్తినిష్టత కాదు. వస్తునిష్టత కలిగినటువంటి పద్ధతి ఏది అంటే ప్రయోగ పద్ధతి. ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అత్యంత శాస్త్రీయమైన వస్తునిష్టత గల పద్ధతి ఏదంటే ప్రయోగ పద్ధతి. నెక్స్ట్ వైజ్ఞానిక శాస్త్రంలో మొట్టమొదట ప్రయోగశాలను 1879లో విల్హెల్మ్ వూంట్ అనేటటువంటి జర్మనీ శాస్త్రవేత్త. ఏ దేశం అనేది కూడా అడుగుతున్నారండి ఈ మధ్య. మనకు అది కూడా అవసరం అయిపోయింది. విల్హెల్మ్ వూంట్ అనేటటువంటి జర్మనీ శాస్త్రవేత్త లిప్జిగ్ అనే నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొట్టమొదటి ప్రయోగశాల అన్నమాట, మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి. నెక్స్ట్ వన్ ప్రయోగ పద్ధతి మనోవిజ్ఞాన శాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా అభివృద్ధి చెందడానికి దోహదం చేసింది. ప్రయోగ పద్ధతి అనేది మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఒక ప్రత్యేక శాస్త్రంగా అభివృద్ధి చెందడానికి దోహదం చేసింది. మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగం అంటే ఏంటంటే, జాగ్రత్తగా నియంత్రించినటువంటి పరిస్థితులలో ఉద్దీపనలో మార్పులు కలుగజేసినప్పుడు ప్రయోజన యొక్క ప్రవర్తనలో కలిగేటటువంటి మార్పునే మరి ప్రయోగం అంటారు. అంటే ఈ విధంగా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఏవైనా నియంత్రించిన పరిస్థితుల్లో ఉద్దీపనలో మార్పులు కలుగజేస్తే ప్రయోజన ప్రవర్తనలో కూడా మార్పులు వచ్చాయనుకోండి, ఆ విధంగా టెస్ట్ చేయడాన్ని ప్రయోగం అని అంటారు. ప్రయోగం అంటే మామూలుగా అయితే ఒక దృగ్విషయాన్ని లేదా ప్రవర్తనను నియంత్రిత పరిస్థితుల్లో అధ్యయనం చేయడం. నియంత్రించి అంటే అసహజ పరిస్థితుల్లో నియంత్రిత పరిస్థితుల్లో అధ్యయనం చేయడాన్ని ప్రయోగం అని అంటారు. మరి ప్రయోగ పద్ధతిలో కొన్ని సాంకేతిక పదాలు ఉంటాయి. ప్రయోక్త అని, ప్రయోజ్యుడు అని, చరం అని. ప్రయోక్త, ప్రయోజ్యుడు, చరం అని 3 రకాల సాంకేతిక పదాలు కూడా ఉన్నాయి. అసలు ప్రయోక్త అంటే ఎవరంటే, ప్రయోగం చేసేటటువంటి వ్యక్తే ప్రయోక్త. ఎవరైతే ప్రయోగం చేస్తున్నారో వాళ్ళే ప్రయోక్త. ప్రయోక్త ఏం చేస్తాడు? ఈ చరాలను నియంత్రిస్తాడు. చరాలను నియంత్రించేది ఎవరు అంటే ప్రయోక్త. ప్రయోజ్యుడు అంటే ప్రయోగం యొక్క ప్రభావానికి గురి కాబడేటటువంటి వాళ్ళెవరు అంటే ప్రయోజ్యుడు. అంటే ఎవరి పైన ప్రయోగం జరుగుతుందో వాళ్ళే ప్రయోజ్యుడు. ప్రయోగంలో ప్రయోక్త ఎవరి ప్రవర్తనపై అంటే స్వతంత్ర ప్రయోగ ప్రభావానికి గురి కాబడేటటువంటి వారిని ప్రయోజ్యుడు అంటారు. ప్రయోగంలో ప్రయోక్త ఎవరి ప్రవర్తనపై స్వతంత్ర చరం యొక్క ప్రభావాన్ని అధ్యయనం చేస్తారో వారినే ప్రయోజ్యులు అని అంటారు. నెక్స్ట్ వన్ చరం అంటే ఏమిటి? ప్రయోగంలో మార్పును పొందేది లేదా మార్పుకు లోనయ్యేది లేదా మార్పుకు గురయ్యేది మార్పును పొందేది, మార్పుకు కారణమయ్యేది మరియు మార్పుకు గురయ్యేటటువంటి అంశం ఏదైతే ఉంటుందో అదే చరం. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ స్వతంత్ర చరం, ఇండిపెండెంట్ వేరియబుల్. స్వతంత్ర చరం అంటే ఏంటంటే, ప్రయోగం చేసేటటువంటి సమయంలో ప్రయోక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చేటటువంటి చరాన్నే స్వతంత్ర చరం అని అంటారు. నేను ఎగ్జాంపుల్ ఇచ్చేటప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇది ప్రయోక్త యొక్క ఆధీనంలో ఉంటుంది. ప్రయోగంలో స్వతంత్ర చరణం అనేటటువంటిది కారణం పాత్ర పోషిస్తుంది. స్వతంత్ర చరం కారణం పాత్ర పోషిస్తుంది. ఇది ప్రయోక్త యొక్క ఆధీనంలో ఉంటుంది. ప్రయోగం చేసే సమయంలో ప్రయోక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చేటటువంటి చరాన్నే స్వతంత్ర చరం అని అంటారు. నెక్స్ట్ వన్ పరతంత్ర చరం, డిపెండెంట్ వేరియబుల్.
మరి ప్రయోగంలో స్వతంత్ర చరం యొక్క ప్రభావానికి గురయ్యేటటువంటి చరం, ప్రయోగంలో ప్రయోక్త దీనిలో వచ్చేటటువంటి మార్పులను గమనిస్తాడు. చూడండి. ఇక్కడొచ్చేసరికి ప్రయోక్త ఆధీనంలో ఉండేది స్వతంత్ర చరం అయితే, దీనిలో వచ్చేటటువంటి మార్పులను గమనిస్తాడనమాట. ప్రయోగంలో పరతంత్ర చరం అనేది ఫలితం పాత్ర పోషిస్తుంది. ఓకేనండి. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రయోక్త ఆధీనంలో ఉన్నటువంటి చరం ఏది అంటే స్వతంత్ర చరం. దాని ప్రభావానికి లోనయ్యేటటువంటి చరం పరతంత్ర చరం. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిపై విద్యార్థి యొక్క సాధనపై సారీ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క సాధనపై స్వీయ అభ్యసన సామగ్రి యొక్క ప్రభావంను అంచనా వేసేందుకు ఒక ప్రయోగాన్ని చేస్తున్నాడు. చూడండి. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క సాధనపై స్వీయ అభ్యసన సామగ్రి యొక్క ప్రభావంను అంచనా వేసేందుకు వాటి యొక్క అంటే స్వీయ అభ్యసన సామగ్రి యొక్క ప్రభావం విద్యార్థి సాధనపై ఎలా ప్రభావం చూపుతుంది అని అంచనా వేసేందుకు ప్రయోగం చేస్తున్నాడనుకోండి. అప్పుడు ఈ స్వీయ అభ్యసన సామగ్రి అని ఉంది కదా! ఇది స్వతంత్ర చరం అవుతుంది. మరి విద్యార్థిపై సాధనపై కదా ప్రభావము. దేని యొక్క ప్రభావం? కారణం ఏంటి? ఏది కారణం పాత్ర పోషిస్తుంది? స్వీయ అభ్యసన సామగ్రి. ఈ కారణం పాత్ర దీని కారణంగానే ఇట్లా జరిగింది. దీని కారణంగానే అంటాం. స్వీయ అభ్యసన సామగ్రిని వాడడం వల్లనే లేకపోతే దీని కారణంగానే అంటాం కదా! సో, కారణం పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇది స్వతంత్ర చరం. మరి దేనిపై ఫలితం వచ్చింది? విద్యార్థి సాధనపై ఫలితం వచ్చింది. అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు. సో, విద్యార్థి సాధనపై ప్రభావం జరిగింది. దీని వల్ల ఇలా జరిగిందని చెప్తాం కదా! సో, దేనిపై ప్రభావం చూపిందో ఫలితం పాత్ర పోషించేటటువంటిదే ఆహ్, ప పరతంత్ర చరం. ఇప్పుడు చూడండి. విద్యార్థి యొక్క చురుకుతనంపై గ్లూకోజ్ ప్రభావం. ఇప్పుడు చూడండి. గ్లూకోజ్ అనేటటువంటిది కారణం పాత్ర పోషిస్తుంది కదా! గ్లూకోజ్ కారణం పాత్ర పోషిస్తుంది కాబట్టి గ్లూకోజ్ వలనే చురుకుదనం వచ్చింది. గ్లూకోజ్ వలనే చురుకుదనం వచ్చింది. ఇట్లా అన్నామనుకోండి. ఇది స్వతంత్ర చరం. చురుకుదనం అనేది ఫలితం కదా! పరతంత్ర చరం. విద్యార్థి ప్రవర్తనపై తల్లిదండ్రుల పెంపకం ప్రభావం. తల్లిదండ్రుల పెంపకం అనేది స్వతంత్ర చరం. అంటే కారణం పాత్ర పోషిస్తే తల్లిదండ్రుల పెంపకం బాగుండడం వలనే సో, కారణం పాత్ర పోషిస్తే ప్రవర్తనపై ఫలితం వచ్చింది కాబట్టి ఇది పరతంత్ర చరం అవుతుంది. అర్థమైంది కదండీ! జోక్య చరం. మరి ఎవరి ఆధీనంలో కూడా లేకుండా ప్రయోగంలో పరతంత్ర చరంపై ప్రభావం చూపేటటువంటి చరం. ప్రయోగంలో పరతంత్ర చరంపై ప్రభావం చూపేవి మరియు స్వతంత్ర చరంతో పాటు జోక్య చరాలు కూడా ఉంటాయి. పరతంత్ర చరంపై ప్రభావం చూపేవేంటంటే స్వతంత్ర చరంతో పాటు జోక్య చరాలు కూడా అవుతాయి. మరి ప్రయోగం యొక్క సఫలత, విఫలత అనేటటువంటివి జోక్య చరాలు అదుపు చేయడం మీద ఆధారపడతాయి. మరి జోక్య చరాలంటే ఏంటి? ఏదైనా ఒక ప్రయోగం చేస్తున్నప్పుడు ప్రయోజుల యొక్క మానసిక స్థితి గాని, ఆరోగ్యం బాలేకపోవడం గాని, అలసట గాని, పరికరాలు వైఫల్యం అవ్వడం గాని. ఇప్పుడు చూడండి ఈ ఎగ్జాంపుల్స్‌లో జోక్యం చరం ఏమేమి అవ్వచ్చంటే, ఇప్పుడు గ్లూకోజ్ ప్రభావం అనేటటువంటి చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావం ఎట్లా ఉందని చేయాలనుకునేటప్పుడు గ్లూకోజ్ ఎక్స్‌పైర్ అయిపోయిందనుకోండి. అదొక జోక్య చరం. లేదా గ్లూకోజ్ అనేటటువంటిది కలిపి ఇస్తున్నప్పుడు అబ్బాయికి కలిపి ఇస్తున్నప్పుడు ఆహ్, హ్మ్. సగం అంటే సగం జల్లిపోవడం ఇట్లా అయిందనుకోండి. అదొక జోక్యచరం. అంటే ఏదో ఒక ఆటంకాలు. అది జరుగుతున్నప్పుడు ఏదైనా ఒక ఆటంకం పిల్లల పెంపకం అనేది విద్యార్థి యొక్క ప్రవర్తనపై చేస్తున్నప్పుడు మరి అక్కడ కూడా ఏదో ఒక ఆటంకం అనేటటువంటిది వచ్చిందనుకోండి. ఇట్లా ఆటంకం అనేటటువంటిది అది అదేనటటువంటిది ప్రయోగం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేయడానికి అవకాశం లేకుండా ఏదో ఒక ఆటంకం కలిగించేటట్లుగా వచ్చినటువంటివే జోక్య చరాలన్నమాట. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క అభ్యసనపై కంప్యూటర్ల యొక్క కంప్యూటర్ల యొక్క ప్రభావంను పరీక్షించదలిచాడు. అప్పుడు కంప్యూటర్ వైరస్ కారణంగా కంప్యూటర్ పాడయింది. ఇట్లా జరిగిందనుకోండి. కంప్యూటర్ వైరస్ కారణంగా కంప్యూటర్ పాడైంది కదా! ఇక్కడ అభ్యసనపై కంప్యూటర్ల యొక్క ప్రభావం. దేనిపై అంటే ఇది స్వతంత్ర చరం. ఫలితం పాత్ర పోషిస్తుంది కదా! అభ్యసన బావుంటుంది. కంప్యూటర్ల ప్రభావం అనేటటువంటిది పరతంత్ర చరం అయితే ఇక్కడ ఆటంకం కలిగించింది కాబట్టి ఇది జోక్య చరం. ఓకేనండి. నా క్లాసు బాగా విని నా క్లాసులో ఉన్న లోపాలను బయటికి తీయాలని మీరు అనుకుంటున్నప్పుడు మీ ఫోన్‌లో నెట్ బ్యాలెన్స్ అయిపోయిందనుకోండి. అంటే నా క్లాస్ బాగా విని నా క్లాస్‌లో ఉన్న లోపాలను బయటికి తీయాలని మీరనుకున్నప్పుడు మీ ఫోన్‌లో బ్యాలెన్స్ అయిపోవడం. ఇట్లాంటిది జోక్యచరం అవుతుందనమాట.
నెక్స్ట్ వన్ ఇక్కడ ప్రయోగ పద్ధతి యొక్క సోపానాలనేవి మనకు అడుగుతున్నారండి. సో, తెలుసుకోండి. ఫస్ట్ సమస్యను గుర్తించాలి. నెక్స్ట్ నిర్వచించాలి. తర్వాత పరికల్పనలు ఏర్పరచుకోవడం మనకి బుక్‌లో ఉన్నటువంటిదే ఇది. పరికల్పనలు ఏర్పరచుకున్న తర్వాత దానికి అనుగుణంగా దత్తాంశాన్ని సేకరించుకోవాలి. మళ్ళీ దత్తాంశాన్ని సాంఖ్యిక పరంగా విశ్లేషించుకోవాలి. నిర్ధారణలకు రావాలి. తర్వాత పరికల్పనలు ఆమోదించుకోవాలి. చూడండి. గుర్తించడం, నిర్వచించడం, పరికల్పనలు ఏర్పరచుకోవడం, దత్తాంశాన్ని సేకరించుకోవడం. మళ్ళీ దత్తాంశాన్ని విశ్లేషించడం, నిర్ధారణలు రాబట్టడం, పరికల్పనలు ఆమోదించడం. నెక్స్ట్ వన్ ప్రయోగంలో సాధారణంగా 2 రకాల సమూహాలుంటాయి. ఏంటేంటి? నియంత్రిత సమూహం, ప్రయోగ సమూహం. అంటే ఈ ప్రయోగ సమూహానికి సంబంధించి మనకు బిట్స్ వస్తున్నాయి. అందువల్ల మనకు అవసరం. నియంత్రిత సమూహం అంటే ఎటువంటి ప్రయోగ పరిస్థితులకు గురికాని సమూహం. అంటే ఇది ఒక సహజ పరిస్థితి. నియంత్రిత సమూహం అంటే ఇది ఒక సహజ పరిస్థితి. దీనికి ఎటువంటి నియంత్రించడం అట్లాంటివేమి ఉండదు. ఎలా జరుగుతుందో అది దూరంగా ఉండి అబ్జర్వ్ చేయడం ఇట్లా జరుగుతుంది. ఎటువంటి ప్రయోగ పరిస్థితులకి గురి కాదు. దూరంగా ఉండి అట్లా గమనించి ప్రయోగం చేస్తారు. కానీ ఇక్కడ 2 ప్రయోగ సమూహం అనేటటువంటిది ఇంకొకటుంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ నియంత్రిస్తారు. ఇది ఒక అసహజ పరిశీలన అన్నమాట. నియంత్రించేసి వాళ్ళ పరిశీలన ఎట్లా ఉంది ఏంటనేది చూస్తారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఎన్ని రకాలు? ఏక సమూహ నమూనా, సమసమూహ నమూనా, భ్రమణ సమూహ నమూనా, బహుళ సమూహ నమూనా అని 4 రకాలుగా ప్రయోగం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏక సమూహ నమూనా అంటే అర్థం అనేది ఎలా జరుగుతుందంటే ఈ పద్ధతిలో ఒకే సమూహం అనేటటువంటిది ఉంటుంది. ఏక సమూహ నమూనాలో ఒకే సమూహం ఉంటుంది. ఇది నియంత్రిత సమూహంగాను ఉంటుంది మొదటిగా. తర్వాత ప్రయోగ సమూహంగా ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారు? ఆ సమూహానికి ఎటువంటి నియంత్రణ చేయకుండా అంటే మామూలుగా సహజంగా ఫస్ట్ పరిశీలిస్తారు. సహజంగా పరిశీలించేసి ఫస్ట్ నియంత్రిత సమూహంగా పరిశీలిస్తారు. తర్వాత ఏం చేస్తారు? అదే దాన్ని ఆహ్, అంటే సహజంగా పరిశీలించి దాన్నే మళ్ళీ కొంచెం నియంత్రించి అంటే అసహజ పరిశీలన అనేటటువంటిది చేస్తారు. అదే సమూహానికి 2 సార్లు చేస్తారనమాట. అది ఏక సమూహ నమూనా. ఒక సమూహమే తీసుకుంటారు. 2 సమూహాలు లేదా సమాంతర సమూహ నమూనా. 2 సమూహాలు లేదా సమాంతర సమూహ నమూనా ఏం చేస్తారంటే, ఇక్కడ 2 సమూహాలు ఉపయోగిస్తారు. లింగము, వయస్సు, వర్గము, ప్రజ్ఞ, సామాజిక స్థాయిలో సమానంగా ఉన్నటువంటి వారిని 2 తీసుకుంటారు. ఒక సమూహాన్ని ఏం చేస్తారంటే, నియంత్రిత సమూహంగా ఉంచుతారు. ఇంకొక సమూహాన్ని ప్రయోగ సమూహంగా ఉంచుతారు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇలా రాస్తారు ప్రయోగం చేసినవి. ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ఒక దగ్గర రాస్తారు. ఈ రెండింటికి డిఫరెన్స్ అనేటటువంటిది చూస్తారు. ఇది సమాంతర సమూహ నమూనా. అంటే ఈ 2 కూడా ఒకే కాలంలో, ఏకకాలంలో చేస్తారనమాట. ఇక్కడ ఒక అబ్జర్వేషన్ చేయడం, ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేయడం. ఏకకాలంలో జరుగుతాయి. సమాంతర సమూహ నమూనా. భ్రమణ సమూనా. ఇలా తీసుకొని అంత్య పరీక్ష నిర్వహిస్తారు. నెక్స్ట్ భ్రమణ సమూహ నమూనా అంటే ప్రయోగంలో 2 అంచెల్లో జరుగుతది. ఫస్ట్ తీసుకున్నటువంటి సమూహము రెండోసారి తీసుకున్న మొదటి సమూహం, రెండో సమూహం ఉంటుంది. ఈ ఫస్ట్ సమూహానికి ఫస్ట్ నియంత్రిత చేస్తారు. నియంత్రిత చేసిన కొద్దిసేపటి తర్వాత దీన్నే మళ్ళా ప్రయోగ సమూహ నమూనా కూడా చేస్తారు. అంటే సహజంగా పరిశీలిస్తారు ఫస్ట్ ఒకసారి. తర్వాత కృత్రిమంగా దాన్ని కొంచెం పరిస్థితులను నియంత్రించి కృత్రిమంగా కూడా దీన్ని ప్రయోగం చేస్తారు. ఇక్కడేం చేస్తారు ఫస్టు దీన్ని నియంత్రిత చేసిన టైంలోనే దీన్ని స కృత్రిమంగా చేస్తారు. అంటే దీన్ని సహజంగా చేస్తున్నప్పుడు ఫస్ట్ దాన్ని సహజంగా చేస్తున్నప్పుడు, రెండవ దాన్ని కృత్రిమంగా చేస్తారు. మరి దీన్ని కృత్రిమంగా చేస్తున్నప్పుడు దీన్ని సహజంగా చేస్తారు. ఇట్లా 2 సమూహాల్ని 2 అప్లై చేస్తారు. ప్రతి సమూహానికి 2 అప్లై చేస్తారు. ఇక్కడొచ్చినప్పుడు ఏం జరిగింది? ఒక సమూహానికి ఒకటే అప్లై చేశారు. ఇక్కడ కూడా ఒకటే అప్లై చేశారు. ఇక్కడే అంటే 2 సమూహాలు తీసుకున్నప్పటికీ ఒకదానికి సహజ, ఒకదానికి అసహజ అప్లై చేశారు. కానీ ఇక్కడేం చేశారు? ఒక సమూహమే తీసుకొని ఆ ఒక సమూహానికే నియంత్రిత ప్రయోగ 2 కూడా ఒకే సమూహానికి అప్లై చేశారు. డిఫరెన్స్ తెలుస్తుంది కదా! నెక్స్ట్ బహుళ సమూహ నమూనా. ఇక్కడేం జరుగుతుంది? బహుళ సమూహ నమూనాలో ప్రయోగంలో అనేక సమూహాలు అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సమూహాలు తీసుకొని, ఒక సమూహానికే నియంత్రిత చేసి మిగతా అన్ని సమూహాలకు ప్రయోగం చేస్తారు. ఒక సమూహానికి నియంత్రిత చేసి మిగతా అన్ని సమూహాలకి ప్రయోగం చేస్తారు. ఇట్లా చేస్తూ అబ్జర్వ్ చేస్తారు. బహుళ సమూహ నమూనా అంటారనమాట ఇది. చూడండి ఎక్కువొచ్చాయన్నమాట. సో, నెక్స్ట్ వన్ ఈటి వల్ల పరిమితులు, ప్రయోజనాలు ఒకసారి చూసుకుంటే, ఇది ఒక శాస్త్రీయమైన పద్ధతి, విశ్వసనీయత ఎక్కువ, కార్యకారణ సంబంధాలుంటాయి, వస్తు నిష్ఠత కలిగినటువంటి పద్ధతి. ప్రయోగ పద్ధతనేది. మరి ఇక్కడ జోక్య చరాలను అదుపు చేయడం కష్టం.
అన్ని రకాల ప్రవర్తనలకి ఇలాంటి పనికిరాదు, చేయలేం. జంతువులు, పక్షులపై కూడా సహజ పరిశీలన కృత్రిమంగా ఆళ్ళు చేయాలనుకున్నా సరే అవి సహజంగానే ప్రవర్తిస్తాయి. సో, చేయలేం. ఖర్చుతో కూడినది. సమయం కూడా ఈటికి ఎక్కువ అవసరమవుతుంది. పేషెన్సీ కూడా కావాలి. ఎక్కువ టైమ్ వేస్ట్ కూడా అవుతుందనమాట. సో, ఇది ఇట్లాంటి పరిమితులనమాట. ఓకే అండి. థాంక్ యూ ఫర్ ఎవరీవన్.